My name is Avanti, faculty in commerce, working in GDC Morthat. Today our topic is calculation of arithmetic mean in individual observations. యాక్చువల్లీ స్క్రిప్ట్ ఇంగ్లీష్లో ఉంది, ఎక్స్ప్లెనేషన్ తెలుగులో ఉంటుంది. సో బోత్ మీడియంస్కి లైక్ అర్థం అవడానికి కోసమని ఈ మెథడ్లో చెప్తున్నామండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ సెండ్ ఇన్ చాట్ బాక్స్, ఐ విల్ క్లియర్ ఇట్. ఇండివిజువల్ అబ్జర్వేషన్స్లో అర్థమెటిక్ మీన్ డైరెక్ట్ మెథడ్ చెప్తున్నాము. ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ డివైడెడ్ బై ఎన్. సో ఇక్కడ ఎక్స్ బార్ని సింబాలిక్గా అర్థమెటిక్ మీన్ని సింబాలిక్గా ఎక్స్ బార్తో సూచిస్తాము. అదే జస్ట్ మనం చూస్తున్నాము ఇప్పుడు. దీని తర్వాత ఎన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అన్నాను. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ద సెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 5 మెంబర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనకు పాస్ చేశారు అనుకుందాము. సో ఇక్కడ 5 మెంబర్స్ అనేది మనకి ఎన్ అవుతుంది. అది ఓన్లీ ఇండివిజువల్ సిరీస్లోనే, జస్ట్ ఇండివిజువల్ సిరీస్లో 5 మెంబర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనము నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అని పిలుస్తాము. దెన్ నెక్స్ట్ వన్ సిగ్మా ఎక్స్, టోటల్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ ఐటమ్స్. ఇందాక మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. 5 మెంబర్స్కి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఒక డాటా 5 మెంబర్స్కి సంబంధించిన డాటా తీసుకుని ఉంటే అని అన్నాము. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అన్నాను. కానీ ఇక్కడ సిగ్మా ఎక్స్ అనేది ఈ 5గురికి సంబంధించిన డాటా ఏదైతే ఉందో ఆ డాటా యొక్క టోటల్ని సిగ్మా ఎక్స్ అంటున్నాము. సో ఇక్కడ 5 మెంబర్స్కి ఫర్ ఎగ్జాంపుల్ 5 స్టూడెంట్స్కి వచ్చిన మార్క్స్ని మనం ఇప్పుడు చూసుకుందాం. అవుట్ ఆఫ్ 50 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కి 20, 25, 32, 18, 16 ఈ రకంగా మార్క్స్ వచ్చాయి అనుకుందాము. ఇట్లా వచ్చిన మార్క్స్ అన్నిటిని ఇప్పుడు ఏవైతే వచ్చినాయో 20, 25 ఇట్లా ఇవన్నీ మార్క్స్ వచ్చినాయి కదా, వీటన్నింటి టోటల్ని సిగ్మా ఎక్స్ అని పిలుస్తాము. ఎట్ ది సేమ్ టైం 5 మెంబర్స్ అన్నాం కదా, ఈ 5 మెంబర్స్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్గా పిలుస్తాము. సో దీస్ ఆర్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ డైరెక్ట్ మెథడ్ ఫార్ములా. సో ఇప్పుడు మనం స్టెప్స్ చూద్దాము. యాడ్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ ది వేరియబుల్ ఎక్స్ అండ్ డినోట్ ద టోటల్ యాజ్ సిగ్మా ఎక్స్. నేను ఇందాక చెప్పాను కదా, ఎక్స్ వాల్యూస్ అన్ని టోటల్ చేసుకుంటే దాన్ని సిగ్మా ఎక్స్గా రాసుకుంటాము. దెన్ డివైడ్ దిస్ టోటల్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నింటిని మనము సిగ్మా ఎక్స్ వాల్యూస్ అన్నిటి డివైడెడ్ చేస్తే వచ్చేది ఆన్సర్, రైట్? ఇది డైరెక్ట్ మెథడ్ ఫార్ములాని. ఇప్పుడు ఈ డైరెక్ట్ మెథడ్ ఫార్ములాకి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. రైట్, ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్. క్యాలిక్యులేట్ ది అర్థమెటిక్ మీన్ ఆఫ్ ది మెయిన్ ఇన్కమ్ ఆఫ్ ది ఫ్యామిలీస్ ఇన్ ఏ సర్టెన్ లోకాలిటీ ఇన్ హైదరాబాద్. ఇది ప్రాబ్లం. మనకి ఫ్యామిలీస్ ఇచ్చారు. ఏ ఫ్యామిలీ, బి ఫ్యామిలీ, సి ఫ్యామిలీ, డి ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ, ఎఫ్ ఫ్యామిలీ, జి ఫ్యామిలీ, హెచ్ ఫ్యామిలీ, ఐ ఫ్యామిలీ, జే ఫ్యామిలీ. దెన్ ద ఇన్కమ్స్ ఆర్ 90, 75, 60, 100, 125, 50, 80, 120, 500, 400. ఈ ఇన్కమ్స్. ఇప్పుడు మనం సొల్యూషన్ చేద్దాము. క్యాలిక్యులేషన్ ఆఫ్ అర్థమెటిక్ మీన్ మనం డైరెక్ట్ మెథడ్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ మెథడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫ్యామిలీస్ అన్నీ వరుసగా రాసుకుంటున్నాము. ఏ నుండి జే వరకు, లైక్ ఏ టు జే ఆల్ఫాబెట్స్ అన్నీ ఫ్యామిలీస్గా ఇచ్చారు కాబట్టి మనము ఏ టు జే ఆల్ఫాబెట్స్ అన్నీ రాస్తున్నాము. దెన్ నెక్స్ట్ ఇన్కమ్స్ కూడా మనకి ఏ విధంగా అయితే ఇచ్చాడో ఆ విధంగా వరుసగా రాస్తున్నాము. వరుసగా రాసిన తర్వాత వీటన్నింటినీ టోటల్ చేస్తున్నాము. టోటల్ చేసి ఆ వచ్చిన టోటల్ని సిగ్మా ఎక్స్ అని ఏ టు జే వరకు ఉన్న ఫ్యామిలీస్ అన్నింటినీ కౌంట్ చేస్తున్నాం. ఎన్ని ఫ్యామిలీస్ ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకి 10 ఫ్యామిలీస్ నుండి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ వచ్చిన 10 ఫ్యామిలీస్ ఇన్ఫర్మేషన్ని మనము n ఈజ్ ఈక్వల్ టు 10గా సూచిస్తున్నాము. ఇక్కడ ఆల్రెడీ నెంబర్ ఆఫ్ 10 అన్నాము కాబట్టి 10గా సూచిస్తున్నాము.
రైట్. దెన్ నెక్స్ట్ ఫార్ములాలో అప్లై చేద్దాము. వాల్యూస్ అన్నీ వచ్చినాయి కదా. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ డివైడెడ్ బై ఎన్ అంటే 1600 అనేది సిగ్మా ఎక్స్ వచ్చింది, డివైడెడ్ బై 10 అనేది నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి 160 వస్తుంది. ఇది డైరెక్ట్ మెథడ్ ప్రాబ్లమ్. సో ఇప్పుడు ఇండైరెక్ట్ మెథడ్ని చూద్దాం. నౌ వీ హ్యావ్ టు గో టు షార్ట్ కట్ మెథడ్. ఓకే, ఇందాక మనం డైరెక్ట్ మెథడ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము, అలాగే ఇప్పుడు షార్ట్ కట్ మెథడ్ని. షార్ట్ కట్ మెథడ్లో ఫార్ములా ఏముంది? ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా డి డివైడెడ్ బై ఎన్. ఇప్పుడు మనం ఈ ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే ఇదివరకటి క్లాసుల నుంచి ఇప్పటి వరకు అబ్జర్వ్ చేసుకుంటే ప్రతి ఇండైరెక్ట్ మెథడ్లో అజ్యూమ్డ్ మీన్ అనేది కంపల్సరీ, లైక్ ఏ అనేది. మనం ఇదివరకు కంటిన్యూస్ సిరీస్ చూసాము, డిస్క్రిట్ సిరీస్ చూసాము, ఇప్పుడు ఇండివిజువల్ సిరీస్ చూస్తున్నాము. ప్రతి సిరీస్లో కూడా ఏ ఈజ్ ఈక్వల్ టు అజ్యూమ్డ్ మీన్ అనేది కంపల్సరీ. అంటే ఇండైరెక్ట్ మెథడ్ని మనం అజ్యూమ్డ్ మీన్ తీసుకొని చేస్తాము. లైక్ ఏదైనా ఒక అంకమధ్యమాన్ని ఊహించుకుంటాం, లైక్ ఏదైనా ఒక అర్థమెటిక్ మీన్ని ఊహించుకొని దానిని అజ్యూమ్డ్ మీన్గా చూపిస్తాము. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో కూడా మీకు అదే కనిపిస్తుంది. లైక్ ఇప్పుడు చూద్దాము. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు అర్థమెటిక్ మీన్ యాజ్ యూజువల్, ఏ ఈజ్ ఈక్వల్ టు అజ్యూమ్డ్ మీన్. మనము ఏదైనా ఒక నెంబర్ని ఊహించుకోవాలి. దెన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా సేమ్ అమ్మ నెంబర్ ఆఫ్ ఐటమ్స్. దెన్ సిగ్మా డి ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఆఫ్ ది డీవియేషన్స్ ఫ్రమ్ అజ్యూమ్డ్ మీన్ అంటున్నాము. మనకి క్వశ్చన్లో ఎక్స్ అనేది ఒకటి మాత్రమే ఇస్తాడు, ఏది ఈ అర్థమెటిక్ మీన్ ఇండివిజువల్ సిరీస్లో. సో ఇచ్చిన వాల్యూస్ని ఎక్స్ లాగా తీసుకుంటున్నాము. ఆ ఇచ్చిన ఎక్స్లో నుంచి ఎక్స్ మైనస్ ఏ చేస్తే మనకి డీవియేషన్స్ వస్తాయి. డీవియేషన్స్ ఇన్ ద సెన్స్ డి, ఇట్స్ డినోట్ యాజ్ డి, స్మాల్ డి. మనకి డీవియేషన్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ స్మాల్ డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ లాగా తీసుకుంటున్నాము. ఏ ఈజ్ ఈక్వల్ టు అజ్యూమ్డ్ మీన్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి క్వశ్చన్లో ఏ డాట్ అయితే ఇచ్చాడో ఆ ఇచ్చిన డాటాని ఎక్స్ వాల్యూస్గా తీసుకుంటాము. రైట్. దెన్ ఇప్పుడు స్టెప్స్ చూద్దాము. టేక్ ఎన్ అజ్యూమ్డ్ మీన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రాబ్లం చూడగానే ఏం తీసుకోవాలంటే ఒక అజ్యూమ్డ్ మీన్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. దెన్ టేక్ ద డేవియేషన్స్ ఆఫ్ ఐటమ్స్ ఫ్రమ్ ద అజ్యూమ్డ్ మీన్ అండ్ డినోట్ ద డేవియేషన్స్ యాజ్ టీ. ఇచ్చిన ఎక్స్ వాల్యూస్లో నుంచి ప్రతి దాంట్లో నుంచి అజ్యూమ్డ్ మీన్ మైనస్ చేసుకుంటూ వెళ్తే మనకి డీవియేషన్స్ అనేవి వస్తాయి. ఈ వచ్చిన డీవియేషన్స్ని డినోట్ యాజ్ డి అంటున్నాం. అంటే దానిని మనం డీగా తీసుకుంటాం. లైక్ ఇది ఇప్పుడు ఈ ఫార్ములాస్ కానీ ఇవన్నీ కూడా లైక్ తెలుగు మీడియం వాళ్ళకి కానీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కానీ సేమ్ ఫార్ములా ఉంటుంది. ఫార్ములా ఎక్స్ప్లెనేషన్ సేమ్ ఉంటుంది, ప్రాబ్లం చేసే మెథడ్ సేమ్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ ఏదైనా ఉంటుంటే ఆ డిస్క్రిప్టివ్ మాత్రం తెలుగు ఇంగ్లీష్ వర్షన్స్ వేరువేరుగా ఉండొచ్చు, కానీ ఫార్ములా కానీ ఇప్పుడు మనం డి అంటున్నాం. ఈ డి అని డీవియేషన్స్ తీసుకోవడం కూడా తెలుగు మీడియం వాళ్ళకి అయినా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అయినా సేమ్ ఉంటుంది. దెన్ థర్డ్ స్టెప్, obtain the total of deviations and denote it as sigma d and apply the formula. సో ఎప్పుడైతే మనకి డి వాల్యూస్ అన్నీ వస్తున్నాయో ఎక్స్ మైనస్ ఏ చేస్తే మనకి డి వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఈ వచ్చిన డి వాల్యూ అన్నింటినీ ఏం చేస్తున్నామంటే టోటల్ చేస్తున్నాము. సో ఇట్లా టోటల్ చేసిన దాన్ని సిగ్మాతో సూచిస్తాము. సిగ్మా ఈజ్ అ సింబల్ ఆఫ్ టోటల్. సో తెలుగులో అయితే మొత్తానికి సింబల్గా ఈ సిగ్మా అనే దాన్ని చూపిస్తున్నాము. సో మనకి సిగ్మా డి ఎప్పుడైతే వచ్చింది, ఇచ్చిన వాల్యూస్ డి వాల్యూస్ అన్నింటినీ టోటల్ చేసుకుంటే వచ్చేదాన్ని సిగ్మా డి అంటున్నాము. ఈ సిగ్మా డి వచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఫార్ములాలో అప్లై చేస్తాము. ఇప్పుడు ఇదివరకు చేసిన ప్రాబ్లంకి ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాము. ఇప్పుడు మనకి కనిపిస్తుంది. అయితే నేను అక్కడ ఏం చేశాను అంటే సేమ్ ప్రాబ్లము, ఆ ప్రాబ్లంకి నేను 150ని అజ్యూమ్డ్ మీన్గా తీసుకున్నాను. ఓకేనా. let us take 150 as assumed mean. It is not necessary that assumed mean should be one of the item of the series. Any number can be taken as assumed mean. Right. నేనైతే 150 తీసుకున్నాను. ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు, మీకు నచ్చిన నెంబర్ని అజ్యూమ్డ్ మీన్గా తీసుకోండి. రైట్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకోవాల్సింది ఫ్యామిలీస్. ఓకే, ఫ్యామిలీస్ వచ్చి ఇందాకటి ప్రాబ్లం కాబట్టి
ఫ్యామిలీస్లో ఏ నుండి జే వరకు ఉంది, లైక్ ఈ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే వరకు. తర్వాత ఇన్కమ్స్, ఏ ఫ్యామిలీకి 90, బి ఫ్యామిలీకి 75, సి ఫ్యామిలీకి 60, డి ఫ్యామిలీకి 100, ఈ ఫ్యామిలీకి 125, ఎఫ్ ఫ్యామిలీకి 50, జి ఫ్యామిలీకి 80, హెచ్ ఫ్యామిలీకి 120, ఐ ఫ్యామిలీకి 500, జే ఫ్యామిలీకి 400. ఇక్కడ సేమ్ n ఈజ్ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అంటున్నాం కాబట్టి n ఈజ్ఈక్వల్ టు 10 ఫ్యామిలీస్ ఉన్నాయి, లైక్ ఏ టు జే వరకు అని అంటే 10 ఫ్యామిలీస్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అంటే n ఈజ్ఈక్వల్ టు 10. ఇప్పుడు మనం డి ఆల్రెడీ ఏ ఈజ్ఈక్వల్ టు అస్యూమ్డ్ మీన్ 150గా తీసుకున్నాము. ఇక్కడ డి అంటే ఎక్స్ మైనస్ ఏ అంటున్నాము, రైట్. ఇప్పుడు ఎక్స్ మైనస్ ఏ అన్నాము కాబట్టి 90 మైనస్ 150 అంటే మైనస్ 60 వస్తుంది. అదేవిధంగా 75 మైనస్ 150 అంటే మైనస్ 75, 60 మైనస్ 150 అంటే మైనస్ 90, 100 మైనస్ 150 అంటే మైనస్ 50, 125 మైనస్ 150 అంటే మైనస్ 25, 50 మైనస్ 150 అంటే మైనస్ 100, 80 మైనస్ 150 అంటే మైనస్ 70, 120 మైనస్ 150 అంటే మైనస్ 30, 500 మైనస్ 150 అంటే మైనస్ ప్లస్ 350, 400 మైనస్ 150 అంటే ప్లస్ 250, రైట్. ఇవన్నీ కూడా డీవియేషన్స్ మనకి అన్నీ వచ్చినాయి. ప్రతిదాన్ని కూడా మనము అస్యూమ్డ్ మీన్తో మైనస్ చేసుకున్నాము. ఓకే, ఇప్పుడు అస్యూమ్డ్ మీన్ని మనకి ఏవైతే డీ వాల్యూస్ అన్నీ వచ్చిన ఈ డీ వాల్యూస్ అన్నింటినీ కూడా ప్లస్ వాల్యూస్ అన్నీ సపరేట్గా, మైనస్ వాల్యూస్ అన్నీ సపరేట్గా కూడుకుంటాం, రైట్. ఇప్పుడు మైనస్ వాల్యూస్ అన్నింటినీ కూడుకుంటే 500 వచ్చింది, ప్లస్ వాల్యూస్ అన్నింటినీ కూడుకుంటే 600 వచ్చింది. ద డిఫరెన్స్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ వాల్యూస్ ఈజ్ 100. సో ఈ ప్లస్ మైనస్ ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెంట్ వాల్యూని మనము సిగ్మా డీగా తీసుకుంటున్నాము. సో మనకి ద డిఫరెన్స్ ఆఫ్ డీ వాల్యూ ఈజ్ 100 వచ్చింది. ఓకేనా. ఇప్పుడు దీంట్లో ఫార్ములాని అప్లై చేద్దాం. ఫార్ములా ఏంటి? ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా డీ బై ఎన్ అనేది ఫార్ములా. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 150 అనేది అస్యూమ్డ్ మీన్ కాబట్టి 150ని అస్యూమ్డ్ మీన్గా తీసుకున్నాము, ప్లస్ 100 డివైడెడ్ బై 10. సో ఇక్కడ చేస్తే అక్కడ డిస్క్రిప్టివ్లో 100 అని రాసానమ్మా, పొరపాటు అయిపోయింది, సారీ, ఎక్స్క్యూజ్ మీ. సో 150 ప్లస్ 100 బై 10. సో మనకు వచ్చేది ఏంటి? కట్ చేస్తే 10 వస్తుంది. ఓకే, సో 150 ప్లస్ 10 ఎంత? మనకి 160 అనేది ఆన్సర్. సో మనం డైరెక్ట్ మెథడ్లో చేసిన 160 ఆన్సర్ వచ్చింది, ఇండైరెక్ట్ మెథడ్లో చేసిన 160 ఆన్సర్ వచ్చింది. సో బోత్ మెథడ్స్ ఆర్ లైక్ డైరెక్ట్ మెథడ్ ఆర్ ఇండైరెక్ట్ మెథడ్ ఆర్ వాట్ ఎవర్ you have to choose, the answer will be same. Then we have to go to combined mean. కంబైన్డ్ మీన్ దీనిని ఉమ్మడి అంక మధ్యమానం తెలుగులో పిలుస్తారు, ఇంగ్లీష్లో అయితే కంబైన్డ్ మీన్. అయితే ఇక్కడ ఏంటి అంటే రెండు కంపెనీల యొక్క ఇన్ఫర్మేషన్ కానీ ఇట్లా ఏవైనా రెండు కంపెనీల గురించిన సమాచారాలు లేదా రెండు దేశాల గురించిన ఇన్ఫర్మేషన్స్ ఇట్లా ఇచ్చినప్పుడు మనము కంబైన్డ్ మీనింగ్ని చేస్తాము. ఫస్ట్ ఫార్ములా అయితే చూద్దాం. ఎక్స్ బార్ 1 2 అని పిలుస్తాము, n ప్లస్ ఎక్స్ బార్ 1 ప్లస్ n2 ఇంటూ ఎక్స్ బార్ 2 డివైడెడ్ బై n1 ప్లస్ n2. సో మనం ఇప్పుడు ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే ఎక్స్ బార్ 1 2 ఈజ్ ద combined mean of the two series x bar 1 and x bar 2. The mean of the two series respectively and n1 and n2. The number of observations in the two series. సో ఇక్కడ ఏంటి అంటే మనకి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కావాలి, అంక మధ్యమాలు లైక్ అర్థమెటిక్ మీన్స్ కావాలంటే రెండు కంపెనీలు ఇన్ఫర్మేషన్స్ అన్నప్పుడు నెంబర్ 1 కంపెనీ లైక్ ఏ కంపెనీ అనుకుందాం, ఏ కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ ఫస్ట్ కంపెనీ, బి కంపెనీది 2 కంపెనీ అనుకుందాం, రైట్. ఇక్కడ ఏ కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ n1 x బార్ 1 అవుతుంది, బి కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్
ఎక్స్ బార్ 2 కామా N2 అవుతుంది. సో ఇవి రెండింటిని కలిపి ఏ కామా బి కంపెనీల యొక్క కంబైన్డ్ మీన్ని క్యాలిక్యులేట్ చేయండి అని అన్నప్పుడు మనం ఈ రకంగా క్యాలిక్యులేట్ చేస్తాము. కింద ఒక ప్రాబ్లం ఇచ్చానమ్మా. మీన్ ఆఫ్ టూ డిస్ట్రిబ్యూషన్స్ of 100 and 150 items are 50 and 40 respectively. Find the combined mean అని అన్నాడు. సో ఇక్కడ టూ డిస్ట్రిబ్యూషన్స్ ఆఫ్ 100 and 150. 100 అనేది ఏ కంపెనీ అనుకుందాము, 150 అనేది బి కంపెనీ అనుకుందాము. రైట్ అమ్మా? ఇక్కడ N1 is equal to 100, N2 is equal to 150, or 50 and 40 ఓకే ఐటమ్స్ ఆర్ 50 and 40 రెస్పెక్టివ్లీ అని అన్నాడు. ఓకే, సో ఈ 50, 40 అనేది ఎక్స్ బార్ 1, ఎక్స్ బార్ 2 అవుతుంది. ఇక్కడ 50 అనేది ఎక్స్ బార్ 1, 40 అనేది ఎక్స్ బార్ 2 అవుతుంది. ఫైండ్ ద కంబైన్డ్ మీన్. సో వీ హ్యావ్ టు అప్లై ద ఫార్ములా. సొల్యూషన్ అనుకుందాము. ఎక్స్ బార్ 12 ఈజ్ ఈక్వల్ టు N1 ఇంటూ ఎక్స్ బార్ 1 ప్లస్ N2 ఇంటూ ఎక్స్ బార్ 2 డివైడెడ్ బై N1 ప్లస్ N2. రైట్, ఇక్కడ ఆల్రెడీ N1 అంటే మనం 100 అనుకున్నాము, ఎక్స్ బార్ 1 అంటే 50 అనుకున్నాం. సో 100 ఇంటూ 50 అనేది ఒక్క సెట్ అవుతుంది, ప్లస్ 150 అంటే N2 అనేది 150, ఎక్స్ బార్ 2 అనేది 40. సో 150 ఇంటూ 40 అనేది సెకండ్ సెట్ అవుతుంది. సో 100 ఇంటూ 50 ప్లస్ 150 ఇంటూ 40 అనేది అయిపోయింది. దీని తర్వాత మనకి ఎన్ని వాల్యూస్ ఏంటి, 100 ఒకటి, 150 ఒకటి. సో N1 ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ N2 ఈజ్ ఈక్వల్ టు 150 అనేది అప్లై చేసుకున్నాము. సో పైన వన్ని టోటల్ చేస్తే మనకి 100 ఇంటూ 50 అంటే 5000 అవుతుంది. రైట్, మిగిలిన ఏదైతే ఉందో 150 ఇంటూ 40 అంటే 6000 అవుతుంది. సో ఇవి రెండింటిని కలుపుకుంటే 11000 డివైడెడ్ బై 250. 250 ఎలా వచ్చింది అంటే 100 ప్లస్ 150 చేస్తున్నాం కదా, ఎన్ వాల్యూస్ అన్నీ కలుపుకుంటున్నాం, అప్పుడు 250 వచ్చింది. ఈ వచ్చిన 250ని 11000 డివైడెడ్ బై 250 చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ 44. ఇది కంబైన్డ్ మీన్. సో ఈ రోజుతో మనకి అర్థమెటిక్ మీన్ అనేది కంప్లీట్ అయ్యింది. అర్థమెటిక్ మీన్ని ఫస్ట్ నేను కంటిన్యూస్ సిరీస్లో చెప్పాను. రైట్, కంటిన్యూస్ సిరీస్లో 3 మెథడ్స్లో చెప్పాను, లైక్ డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్, స్టెప్ డేవియేషన్ మెథడ్. దీని తర్వాత మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ చెప్పాను ఒకటి. రైట్, మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ, అక్కడ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఏదైనా డౌట్ వస్తే డౌట్స్ అడగండి అమ్మ, ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. దెన్ డిస్క్రియేట్ సిరీస్లో లాస్ట్ క్లాస్లో డిస్క్రియేట్ సిరీస్ చెప్పాను. డిస్క్రియేట్ సిరీస్లో కూడా బోత్ మెథడ్స్ లైక్ డైరెక్ట్ మెథడ్ ఆర్ ఇండైరెక్ట్ మెథడ్, బోత్ మెథడ్స్ ఆర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. దెన్ ఈరోజు మేము ఇండివిజువల్ అబ్జర్వేషన్స్ అన్నాము. ఇండివిజువల్ సిరీస్లో డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్ చెప్పడమే కాకుండా కంబైన్డ్ మీన్ కూడా చెప్పాను. దీంట్లో ఇంకొక మెథడ్ ఉండాలి, వెయిటెడ్ అర్థమెటికల్ మీన్, భారిత అంక మధ్యమము అని పిలుస్తాము. ఇంకా ఇది ఒక్క మెథడ్ ఉంది, ఈ మెథడ్ చెప్పేస్తే మోస్ట్ ప్రాబబ్లీ అయిపోయినట్టే. ఇక్కడ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్కి బదులు నెంబర్ ఆఫ్ వెయిట్స్ తీసుకుంటాము. సేమ్ ఫార్ములా, ప్రతి దాంట్లో నెంబర్ ఆఫ్ ఎన్ని స్కోల్ట్ ఇట్లా తీసుకుంటాము. ఈ వెయిటెడ్ అర్థమెటిక్ మీన్లో వెయిట్స్ తీసుకుంటాము, అదొకటి డిఫరెన్స్. ఫార్ములా వచ్చేసి సిగ్మా ఎక్స్ డివైడెడ్ బై సిగ్మా డబ్ల్యూ అని ఉంటుంది. మనకి ఇక్కడ సిగ్మా ఎక్స్ డివైడెడ్ బై ఎన్ అని ఉంది కదా, లైక్ ఇక్కడ డైరెక్ట్ మెథడ్లో సిగ్మా ఎక్స్ డివైడెడ్ బై డబ్ల్యూ అని ఉంటుంది. సో ఇలాగే తీసుకుంటాము. ఇది ఈరోజుటి క్లాస్. ఓకేమ్మా, ఇందాక మనము ఈ కంబైన్డ్ అర్థమెటిక్ మీన్కి 2 కంపెనీస్ తీసుకొని ప్రాబ్లం చేసాము. ఇప్పుడు 3 కంపెనీస్ తీసుకొని చేద్దాం. ఇప్పుడు ఫార్ములాని ఎక్స్టెండ్ చేయడం అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది అంటే N1, N2 ఇన్ఫర్మేషన్ మనం ఇదివరకు చేసిన లాస్ట్ ప్రాబ్లంలో వచ్చింది. ఇప్పుడు మనకి N1 ఉంది, N2 ఉంది, N3 ఉంది. సో దీన్ని ఎలా ఎక్స్టెండ్ చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 4 సబ్జెక్ట్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అనుకుందాం, అప్పుడు N4 కూడా వచ్చింది. అట్ ది సేమ్ టైం ఎక్స్ బార్ 4 కూడా వస్తుంది. సో ఇప్పుడు మనమైతే ప్రాబ్లం చూద్దాం. There are 3 sections in BCom first year in a certain college. The number of students in each section and the average marks obtained by the
by them in statistics paper are as follows. Find the average marks obtained by the students of 3 sections taken together. సెక్షన్స్ ఏబిసి ఉన్నాయి, ఏవరేజ్ మార్క్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఇది రైట్. ఇప్పుడు సెక్షన్ ఏలో మనకేంటి, సెక్షన్ ఏలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వచ్చిన ఏవరేజ్ మార్క్స్ ఎన్ని. అదేవిధంగా సెక్షన్ బిలో ఏవరేజ్ మార్క్స్ ఎన్ని, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది. సి కూడా అంతే, ఏవరేజ్ మార్క్స్ ఎంత, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది అనేది మనకు ఇచ్చిన డాటా. సో ఆ డాటా త్రూ మనం ఇప్పుడు ప్రాబ్లం చేస్తున్నాము. సొల్యూషన్ ఫస్ట్ ప్రాబ్లం చేసుకుందాము. కంబైన్డ్ మీన్ అన్నాం కాబట్టి ఎక్స్ బార్ 1 2 3 there are 3 sections are there na, that's why we have to call x bar 1 2 3. So n1 into x bar 1 plus n2 into x bar 2 plus n3 into x bar 3 divided by n1 plus n2 plus n3. n1 is equal to 60 comma n2 is equal to 50. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని ఇక్కడ ఎన్ లాగా తీసుకుంటున్నాము. n3 ఈజ్ ఈక్వల్ టు 55. ఎట్ ది సేమ్ టైం వచ్చిన ఏవరేజ్ని అర్థమెటిక్ మీన్ ఈజ్ నన్ అదర్ దాన్ యావరేజెస్, రైట్. సో యావరేజ్ మార్క్స్ ఆర్ x bar 1 60, x bar 2 is equal to 55, x bar 3 is equal to 75. These are the information. So we have to apply the formula in these figures. n1 into 60, x bar 1 is equal to 60. So first one 60 into 60 plus n2 is equal to 55, x2 is equal to 55. So 55 into 50 plus n3 is equal to 55, x bar 3 is equal to 75. So 75 into 55 divided by n1 plus n2 plus n3 అంటే 60 plus 50 plus 55. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత, సో 60 into 60 అంటే 3600, 55 into 50 అంటే 2750, 75 into 55 అంటే 4125 డివైడెడ్ బై 165. సారీ అమ్మ, అక్కడ నేను 3600 ప్లస్ 2750 ఉండాలి, నేను రాంగ్గా ఇంటూ మార్క్ వేసాను. అవన్నింటిని ప్లస్ చేసుకుంటున్నాం. ప్లస్ చేసుకొని డివైడెడ్ బై 165 చేస్తే మనకి 63.48 అనేది ఆన్సర్ వస్తుంది. ఇది కంబైన్డ్ మీన్కి ఇంకొక ప్రాబ్లం ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. నెక్స్ట్ స్లైడ్ ఏంటి అంటే వెయిటెడ్ అర్థమెటిక్ మీన్. నేను ఆల్రెడీ ఇదివరకు చెప్పాను, ఈ అర్థమెటిక్ మీన్లో 3 సిరీస్లో చెప్పేసుకున్నాము, కంబైన్డ్ మీన్ చెప్పుకున్నాము. ఇప్పుడు వెయిటెడ్ అర్థమెటిక్ మీన్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. వెయిటెడ్ అర్థమెటిక్ మీన్ ఏంటంటే, నేను ఆల్రెడీ దీని గురించిన ఇన్ఫర్మేషను ఇంతకుముందు ప్రాబ్లం చెప్పినప్పుడు నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్స్ బార్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా డబ్ల్యూఎక్స్ డివైడెడ్ బై సిగ్మా డబ్ల్యూ అనేది ఉంది అని. సో వేర్ ఎక్స్ బార్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు వెయిటెడ్ అర్థమెటిక్ మీన్ అంటున్నాము. సిగ్మా డబ్ల్యూఎక్స్ అనేవి టోటల్ ఆఫ్ ది వేరియబుల్స్ మల్టిప్లైడ్ ది రెస్పెక్టివ్ వెయిట్స్. మనకి ఏవైతే క్వశ్చన్లో వెయిట్స్ ఇస్తాడో ఆ ఇచ్చిన వెయిట్స్ని ఇచ్చిన డాటాతో లైక్ ఎక్స్ వాల్యూస్తో మల్టిప్లై చేస్తాము. వచ్చిన దాన్ని డినోట్ యాజ్ సిగ్మా డబ్ల్యూఎక్స్ అని రాస్తాము. సిగ్మా డబ్ల్యూ అంటే మనకు ఆల్రెడీ క్వశ్చన్లో వెయిట్స్ ఇస్తాడు. ద టోటల్ ఆఫ్ వెయిట్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా డబ్ల్యూ, రైట్. సో మనం ఇప్పుడు స్టెప్స్ ఫాలో అవుదామా. మల్టిప్లై వెయిట్స్ బై ది వేరియబుల్స్ అండ్ అప్టైన్డ్ ద టోటల్. ఇట్స్ డినోట్ యాజ్ సిగ్మా డబ్ల్యూఎక్స్. ఓకే, then divide the total of the sum of weights, it is equal to sigma w, right. So ee formula same ఇండివిజువల్ సిరీస్ అర్థమెటిక్ మీన్ ఇండివిజువల్ సిరీస్లో ఏ ఫార్ములా అయితే తీసుకున్నామో ఎగ్జాక్ట్లీ అదే ఫార్ములా ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకుందాము, రైట్ అమ్మా. An examination was held to decide about the award of scholarship in a college. The weights of variable subjects were different. The marks obtained by 4 candidates out of 100 in each subject are given below. Right? మనకి 4 సబ్జెక్ట్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏబిసిడి అని 4 స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. 4 సబ్జెక్ట్స్ 4 స్టూడెంట్స్. వెయిట్స్ కూడా మనకి క్వశ్చన్లోనే ఇచ్చాడు. సో ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దాం.
మనకి ఏమన్నాడు ఫస్ట్ సబ్జెక్ట్స్ 4 సబ్జెక్ట్స్ అన్నాం కదా, స్టాటిస్టిక్స్, అకౌంటెన్సీ, ఎకనామిక్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చాడు. సో వెయిట్స్ వచ్చేసి 4, 3, 1, 2 ఇది వెయిట్స్. తర్వాత ఏ స్టూడెంట్ ఏమో 80 మార్క్స్, ఏ స్టూడెంట్కి స్టాట్స్లో 80 మార్క్స్, అకౌంటెన్సీలో 75, ఎకనామిక్స్లో 60, ఇన్కమ్ ట్యాక్స్లో 45. అదేవిధంగా బి స్టూడెంట్స్కి స్టాటిస్టిక్స్కి 92, అకౌంటెన్సీకి 40, ఎకనామిక్స్కి 70, ఇన్కమ్ ట్యాక్స్కి 50. సి స్టూడెంట్కి స్టాటిస్టిక్స్ 70, అకౌంటెన్సీ 90, ఎకనామిక్స్ 50, ఇన్కమ్ ట్యాక్స్ 60. డి స్టూడెంట్కి స్టాటిస్టిక్స్ 85, అకౌంటెన్సీ 75, ఎకనామిక్స్ 45, ఇన్కమ్ ట్యాక్స్ 65. ఇది క్వశ్చన్. సో ఇప్పుడు మనం దీనికి ఆన్సర్ సొల్యూట్ చేస్తున్నాము. ఇన్ సచ్ కేస్ వెయిటెడ్ అర్థమెటిక్ మీన్ షుడ్ బి క్యాలిక్యులేటెడ్. ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తున్నామంటే చూడండి, క్యాలిక్యులేట్ ఆఫ్ వెయిటెడ్ అర్థమెటిక్ మీన్. ఫస్ట్ సబ్జెక్ట్స్ రాసుకున్నాము, తర్వాత వెయిట్స్ ఇవి కంపల్సరీ రాసుకుంటున్నాము. సో ఇప్పుడు మనకి ఏంటి ఫార్ములా ఏముంది, సిగ్మా డబ్ల్యూఎక్స్ డివైడెడ్ బై సిగ్మా డబ్ల్యూ అనేది. సో మనకి ఇక్కడ 4 సబ్జెక్ట్స్ ఇచ్చినాయి కాబట్టి నేను ఏం తీసుకున్నాను అంటే ఎక్స్ అని రాయకుండా ఏ అని మాత్రమే తీసుకున్నాను. ఏ వాల్యూస్ ఎంత ఫస్ట్ మనకి వరుసగా రాసుకున్నాను, 80, 75, 60, 45 అనేవి. దాని తర్వాత దీన్ని వెయిట్స్తోని ఇంటూ చేస్తాము. వెయిట్స్ మనకి ఎంత ఇచ్చాడు, 4, 3, 1, 2 అనేవి వెయిట్స్. ఈ రెండింటిని మల్టిప్లై చేసుకుంటే సిగ్మా ఎక్స్ రావాలి. ఒకటే ఉంటే మనకి ఎట్లా అంటే లైక్ ఒకే సబ్జెక్ట్ ఉంటే మనకి సిగ్మా డబ్ల్యూఎక్స్ అనే రాసేది, కానీ ఒక్క సబ్జెక్ట్ ఇవ్వలేదు, కన్ఫ్యూజ్ అయిపోతాము అని నేను సిగ్మా డబ్ల్యూఏగా తీసుకున్నాను ఇన్ఫర్మేషన్ అది. సో సిగ్మా డబ్ల్యూఏ ఏంటి ఇప్పుడు 4 × 80 = 320, 3 × 75 = 225, 1 × 60 = 60, 2 × 45 = 90. సో ఇవన్నీ కూడా మనకు కావాల్సిన ఏ స్టూడెంట్ యొక్క వెయిటెడ్ వాల్యూస్, రైట్. సో దీని టోటల్ ఎంత వచ్చింది మనకి 695 అనేది టోటల్. సో ఇమ్మీడియట్గా ఫార్ములాలో అప్లై చేసేద్దాం. ఫార్ములా ఏముంది మనకి, ఎక్స్ బార్ డబ్ల్యూ = సిగ్మా డబ్ల్యూఎక్స్ డివైడెడ్ బై డబ్ల్యూ. ఇక్కడ సిగ్మా డబ్ల్యూ అంటే కంప్లీట్ వెయిట్స్ టోటల్ చేసుకుంటున్నాము. 4 + 3 7, 7 + 1 8, 8 + 2 10. సో ఈ రకంగా సిగ్మా డబ్ల్యూ అంటే టోటల్ ఆఫ్ వెయిట్స్ = 10. ఇంకా ఫార్ములాలో ఇంప్లిమెంట్ చేస్తున్నాము. 695 డివైడెడ్ బై 10 చేస్తే 69.5 యావరేజ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చింది ఎవరికి, ఏ స్టూడెంట్కి. దెన్ ఇప్పుడు బీకి వెళ్దాము. ఇప్పుడు బి దగ్గరికి వెళ్దాము. బీకి 92, 40, 70, 50 అనేవి బి మార్క్స్. సో ప్రతిదాన్ని కూడా సేమ్ వెయిట్స్తో మల్టిప్లై చేసుకుంటున్నాము. కాబట్టి 92 × 4 = 368, 3 × 40 = 120, 1 × 70 = 70, 2 × 50 = 100. ఇమీడియట్గా బీ టోటల్ కూడా చేసేద్దాము. 658 అవుతుంది టోటల్ చేస్తే. ఇప్పుడు బీని కూడా ఇంప్లిమెంట్ చేద్దాము. సేమ్ ఫార్ములా, ఎక్స్ బార్ డబ్ల్యూ = సిగ్మా డబ్ల్యూఎక్స్ డివైడెడ్ బై సిగ్మా డబ్ల్యూ, రైట్. సిగ్మా డబ్ల్యూ = 10 ఆల్రెడీ తీసుకున్నాము. సో ఇక్కడ 658 డివైడెడ్ బై 10 అంటే 65.8 అనేది బి యొక్క సబ్జెక్ట్స్ ఏవరేజ్ పర్సంటేజ్ అవుతుంది. దాన్ని ఇప్పుడు సిది క్యాలిక్యులేట్ చేద్దాం. సిది ఏముంది మనకి 70, 90, 50, 60 ఇవి సి యొక్క మార్క్స్. సో ప్రతిదాన్ని కూడా సేమ్ యాజ్ యూజువల్ ఇది వరకు అట్లాగానే వెయిట్స్తోని మల్టిప్లై చేద్దాం. 4 × 70 = 280, 3 × 90 = 270, 1 × 50 = 50, 2 × 60 = 120. మనకు వచ్చిన సి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ప్లస్ చేసుకుంటున్నాం. లైక్ 280 + 270 + 50 + 120. సో ఇవన్నిటిని ప్లస్ చేసుకుంటే మనకి 720 వచ్చింది. సో ఈ 720ని అగైన్ మళ్ళీ ఫార్ములాలో అప్లై చేస్తున్నాము. ఫస్ట్ ఫార్ములా చూద్దాము. ఎక్స్ బార్ డబ్ల్యూ = సిగ్మా డబ్ల్యూఎక్స్ డివైడెడ్ బై సిగ్మా డబ్ల్యూ అనేది ఫార్ములా. సో ఇక్కడ నేను సిది చూశాను. సి టోటల్ కంప్లీట్ మనకి 720 వచ్చింది. టోటల్ ఆఫ్ వెయిట్స్ = 10 ఉంది. సో 720 డివైడెడ్ బై 10 అంటే 72 వస్తుంది, రైట్. ఇప్పుడు డి టోటల్స్ వేసుకుందాం. డి సబ్జెక్ట్స్లో వచ్చిన మార్క్స్ అన్నీ వేసుకుందాం. 85, 75, 45, 65 అనేవి డి సెక్యూట్ చేసిన మార్క్స్.
సో వీటిని సేమ్ మళ్ళమ్మ వెయిట్స్తోని మల్టిప్లై చేస్తున్నాము. 4 × 85 = 340, 3 × 75 = 225, 1 × 45 = 45, 2 × 65 = 130. ఇవి వచ్చిన మార్క్స్. సో ఈ వచ్చిన మార్క్స్ అన్నింటినీ కూడా టోటల్ చేసుకుంటే లైక్ 340 + 225 + 45 + 130 చేస్తే 740 వచ్చింది. సేమ్ ఈ వచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనం ఫార్ములాలో అప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా చూసుకుందాము. x bar w = sigma wx / sigma w. sigma w = 10 అన్నామంటే టోటల్ ఆఫ్ వెయిట్స్ తీసుకున్నాము. సో దీని తర్వాత మనకు 740 వచ్చింది కదా. ఈ 740 d = 740 అనేది సిగ్మా w x అవుతుంది. సో 740 / 10 = 74% అనేది డి స్కోర్ చేశారు. సో ఈ ఏబిసిడి ఈ నలుగురు స్టూడెంట్లో హయ్యెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ సెక్యూర్ చేసింది డి అని మనకి ఇక్కడ అర్థమవుతుంది, లైక్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత. రైట్ అమ్మా, ఇది వెయిటెడ్ అర్థమెటిక్ మీన్. సో ఈ రోజుతో మనకి అర్థమెటిక్ మీన్ కంప్లీట్గా అయిపోయింది. సో నెక్స్ట్ క్లాస్లో వేరే టాపిక్ చూద్దాం. ఓకేనా? రైట్ అమ్మా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ మెన్షన్ ది చాట్ బాక్స్ అమ్మా. ఐ విల్ క్లియర్ దట్. స్టే హోమ్, స్టే సేఫ్. బాయ్ అమ్మా.